సో పేరులో 13వ నంబర్ ఉందనుకోండి, ఈ 13 ఎంత పైకన్నా వెళ్ళగలరు, ప్రధానమంత్రి కూడా కాగలరు. రాజీవ్ గాంధీ గారు 13 నంబరే, సంజయ్ గాంధీ గారు 13, దివ్యభారతి 13. ఈ 13 నంబర్ పైకి తీసుకెళ్ళి కిందకేసి కొడుతుంది. పైకి వెళ్ళే టైంలో మనము 13 నంబర్ ఉందండి, డెత్ నంబర్ ఉందంటే నవ్వుతారు, ఖచ్చితంగా నవ్వుతారు, వాళ్ళు కరెక్టే. మేమేమంటే ఫ్యూచర్లో జరగబోయే ముందే చెప్తాం, ముందే కరెక్ట్ చేసుకుంటే అవి జరగకుండా నివారించవచ్చు ప్రమాదాల్ని. సో సడన్ డెత్స్ని మనము డైవర్ట్ చేయొచ్చు బైపాస్ రూపంలో. సో మీ పేరులో 13 నంబర్ ఉంది అన్నప్పుడు లైట్గా తీసుకోకండి. ఈ 1వ నంబర్ 3ని ఖాళీ చేసి, మొన్న హైదరాబాదులో 13వ ఫ్లోర్లో 50 ఏళ్ల రేణు అగర్వాల్, రేణులో 22-4, అగర్వాల్లో 9 నంబర్, 4+9 కీ కాంపౌండ్ నంబర్ 13. 13వ ఫ్లోర్లో ఈ రేణు అగర్వాల్ని ప్రెషర్ కుక్కర్ తల మీద 2 సార్లు కొట్టి, వంట రూమ్లో కత్తితో గొంతు కోసి, ఇంట్లో పనిచేసేవాడు, 8 ఏళ్ళగా ఉన్నవాడు, నగలు డబ్బు దోచుకొని పోయాడు. అదే రేణు అగర్వాల్ని మనం మీ పేరులో డెత్ నెంబర్ నవ్వు ఉంటుంది, 50 ఏళ్ళు బాగా బతికాను కదా నేను, నాకేం డెత్ నెంబరు, ఇంత మంచి కాస్ట్లీ ఇంట్లో ఉంటుందని ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాడు మా ఆయన. సంపాదనకి మృత్యుకి సంబంధం లేదు. ఎన్ని 100 కోట్లు సంపాదించినా 13వ నంబర్ వస్తే మృత్యుని ఆపే శక్తి ఉండదు. పేర్లు అక్షరం మార్చుకొని ఈ గండాల నుంచి మనము తప్పించుకోవచ్చు. సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్తే లేట్ చేయకండి. కొంతమంది ఏం మార్చుకోవాలి చెప్పేయండి. సో దయచేసి రాంగ్ ఉన్న వాళ్ళకి కాంచాయనం కర్మవిమోచనం చిన్న ఫీజు ఉంటుంది, కట్టేసి చేయించుకోండి. ఎందుకంటే నేను ఆఫీస్ నడపాలా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలా, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి కాబట్టి ఒక స్మాల్ అమౌంట్ ఫీ ఛార్జ్ చేస్తున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే నంబర్స్కి పెట్టచ్చు, లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. ఇంకొక నంబర్ 9966000317 9966000317. ఒక నంబర్కి పెట్టే ఇంకో నంబర్కి పెట్టకండి. అందరూ మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. బాగున్నాయని వాయిస్లు వస్తే మీరు అదృష్టవంతులు, పేరు బాలేదని వస్తే లేట్ చేయకుండా నా ఫోన్ అపాయింట్మెంట్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది మన లైఫ్ చేంజింగ్ మూమెంట్ అవుతుంది, లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీ పేరులో ఒక్క అక్షరం మార్పు మీకు 100% ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ ఆల్.